భారత్ 1980లో కొన్ని ప్రయత్నాలు చేసినా తగిన ప్రోత్సాహం లేక పరిశోధనలు నీరుగారిపోయాయి. భారత్ ప్రస్తుతం ఏటా లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటోంది. సెమీకండక్టర్ల దిగుమతిని గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 76,000 కోట్లతో సెమీకాన్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత సెమీకండక్టర్ డిజైన్ రంగంలో ప్రస్తుతం 1,25,000 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం చిప్స్ టు స్టార్టప్స్ C2S పథకాన్ని ప్రారంభించింది. సుమారు 85,000 మంది ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోంది. వచ్చే దశాబ్దారంభం నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్ నిపుణుల కొరత 10 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఈ అంతరాన్ని పూరించే దిశగా భారత్ ముందడుగు వేస్తున్నది. పరిశోధన రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందుకు తగిన కేటాయింపులు చేసింది. ఇందులో భాగంగానే విక్రమ్-32ని రూపొందించింది. విక్రమ్-3201 ప్రాధాన్యతలేంటి? అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకునే రీతిలో విక్రమ్-32ని రూపొందించారు. 55 డిగ్రీల నుంచి 125 డిగ్రీల సెల్సియస్లకు పైగా ఉష్ణోగ్రతను విక్రమ్-3201 తట్టుకోగలదు. అయితే ఈ చిప్ను కేవలం అంతరిక్ష పరిశోధనలో మాత్రమే వినియోగించే విధంగా రూపొందించారు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేందుకు విక్రమ్-32 పనికిరాదు. రాకెట్స్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్, ఏవియానిక్స్లో వీటిని వినియోగించనున్నారు. 2009లో విక్రమ్-1601కు ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అంటారు పరిశోధకులు. రాకెట్లు సరైన కక్షలో ప్రయాణించడానికి విక్రమ్-32 చాలా కీలకంగా పనిచేయనుంది.